నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు.